స్వాగతం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి భూమన్న, ప్రధాన కార్యదర్శి బి సూర్యశివాజీ బీడీ కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి పని భద్రతకు ముప్పు తెచ్చిందని వారన్నారు. మోడీ అధికారంలోకి రాగానే బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధిస్తూ ఉపాధిని దెబ్బతీస్తున్నాడని వారు తెలిపారు. ఎన్నికల్లో కుటీర పరిశ్రమను కాపాడుతానని మాట ఇచ్చి నేడు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా బీడీ పరిశ్రమను దెబ్బతీసే కుతంత్రాలు చేస్తున్నారని వారన్నారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న 1.5 కోటి మంది కూటికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. 16న జరిగే బంద్లో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ పాత్రికేయుల సమావేశంలో యూనియన్ నాయకులు జేపీ గంగాధర్, సుప్రియ, దాల్మాల్కా పొషెట్టి, మమతా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన సార్వత్రిక సమ్మెను జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆ సమ్మెకు మద్దతుగా తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ యూనియన్ ఉంటుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమ పట్ల శీతకన్ను వేసి ఆ పరిశ్రమను దెబ్బతీయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కోట్పా చట్టం తెచ్చిండ్రు, గొర్రె గుర్తు ఇలాంటివన్నీ పట్టుకొచ్చారు. ఆయన వీరాజ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తంబాకు బండితో ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఏమనంటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తున్నారు. మద్యము బ్రహ్మాండ విస్తృతంగా ఉంది, డ్రగ్స్ విస్తృతంగా వ్యాపారం జరుగుతుంది. అలాంటి వాటిని కంట్రోల్ చేయకుండా ఇది ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉపాధిగా ఉన్నటువంటి ఈ బీడీ పరిశ్రమ పైన ఇలా వ్యతిరేక భావంతో ఉండడం సరైనది కాదు. ఏమనంటే రాముడి పేరుతోటి, హిందూ పేరుతో నోట్లు వస్తున్నాయి కాబట్టి కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి, వ్యతిరేక దృక్పథం సరైనది కాదు. కాబట్టి సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన గ్రామీణ బంధుకు తోడుగా కార్మిక సంఘాలు ఇచ్చిన పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా బీడీ కార్మిక లోకానికి తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ యూనియన్ పిలుపునిస్తున్నది. ఈ నెల 16వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు సమ్మెను పాటిస్తున్నాయి. రైతాంగం గ్రామీణ బంధు పాటిస్తుంది. అట్లాగే కార్మిక వర్గం మొత్తం పరిశ్రమలు బంధు పెడుతున్నాయి. ప్రధానంగా నరేంద్ర మోడీ తన అధికారంలోకి వచ్చే ముందు నేను ఛాయవాదను, నేను కష్టం చేసి ఈ స్థాయికి ఎదిగాను, ఎవరికి అన్యాయం చేయని చెప్పేసి అనేక సందర్భంలో చెప్పిండు. ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న 44.5 కోట్ల కార్మికుల హక్కుల్ని కార్పొరేట్ శక్తులకు, ఆదానికి, అంబానీలకు తాకట్టు పెట్టే రకంగా కార్మిక వర్గం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రూపొందించారు. ఇది అన్యాయమైంది, దుర్మార్గమైంది. అంతేకాకుండా బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపెట్టకుండా కోటా చట్టం పేరు మీద లేదా విపరీతమైన జీఎస్టీ వేసి బీడీ పరిశ్రమను పూర్తిగా ధ్వంసం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి 60 లక్షల మంది బీడీ కార్మికులకు జీవనాధారంగా ఉన్నది. దీనికి సంబంధించి కనీస పెన్షన్ పెంచడం లేదు, కనీస జీవో వేతనాలు ఇవ్వటం లేదు. కానీ బీడీ పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు గ్రామీణ భారత బంధు పిలుపు, పారిశ్రామిక బంధు పిలుపునిచ్చినాయో అందులో తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున కూడా మేము పాల్గొంటున్నాం. ఇప్పటికే ఆ రోజు సమ్మెను పాటించాలని చెప్పేసి బీడీ యజమానుల అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు గారికి, సెక్రటరీ గారికి మా యూనియన్ తరఫున మెమోరండం ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, డిచ్పల్లి, బేంగాల్, దర్పల్లి, నందిపేట ప్రాంతాలలో జరిగే ఈ పోరాటంలో ఊరేగింపు ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకనైనా నరేంద్ర మోడీ తమ విధానాల్ని, పద్ధతులు మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.